యొక్క మొదటి పారాలో ప్రస్తావించబడిన 5 ముఖ్యమైన అంశాల గురించి వివరించారు. 1. మానవుల రకాలు. ముందుగా మనుషులను 3 రకాలుగా వర్గీకరించారు. మోమినీన్, విశ్వాసులు, అల్లాహ్ పట్ల పరలోకం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవారు. మునాఫికీన్, కపట వేషధారులు, పైకి విశ్వాసులమని చెబుతూ లోపల కుట్రలు చేసేవారు. కాఫిరీన్, అవిశ్వాసులు, సత్యాన్ని తిరస్కరించేవారు. 2. ఖురాన్ యొక్క అద్భుతం. ఏజాజే ఖురాన్. ఖురాన్ దైవ గ్రంథమని నిరూపించడానికి ఇందులో హరూఫే ముకత్తఆత్, విడి అక్షరాలు ఉపయోగించబడ్డాయి. ఇలాంటి గ్రంథాన్ని సృష్టించడం ఎవరికీ సాధ్యం కాదని అల్లాహ్ సవాల్ చేశారు. 3. హజ్రత్ ఆదం అలైహిస్సలాం కథ. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను సృష్టించి భూమిపై తన ప్రతినిధిగా నియమించారు. దేవదూతలకు ఆయన గురించి తెలియజేసి ఆయనకు సజ్దా, నమస్కారం చేయమని ఆజ్ఞాపించారు. శైతాన్ తన అహంకారంతో నిరాకరించి శపించబడ్డాడు. 4. బనీ ఇస్రాయేలీల ఉదంతం. బనీ ఇస్రాయేలీలకు అల్లాహ్ ఎన్నో వరాలిచ్చారు, కానీ వారు దేవునికి కృతజ్ఞత చూపకుండా అవిధేయత చూపినందుకు శిక్షించబడ్డారు. 5. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం కథ. హజ్రత్ ఇబ్రహీం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం కలిసి అల్లాహ్ ఆజ్ఞతో కాబా, ఖానాయే కాబాను నిర్మించారు. అల్లాహ్ పట్ల విధేయత చూపడం ద్వారానే హిదాయత్, మార్గదర్శకత్వం లభిస్తుందని ఈ భాగం చెబుతోంది.